హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేను మీ పృథ్వీ. ఈ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే రవీంద్ర కౌశిక్ గారి లైఫ్ హిస్టరీ అన్నమాట. మనం సినిమాల్లో చూసాం, జేమ్స్ బాండ్ సినిమాల్లోనూ, మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో గొప్ప గొప్ప స్పైలు వాళ్ళు చేసే అడ్వెంచర్స్ గురించి చూసాం. కానీ ఈ రోజు నేను చెప్పేది ఒక రియల్ లైఫ్ స్పై అన్నమాట. మన ఇండియన్ రా ఏజెన్సీ తయారు చేసిన ఒక రియల్ లైఫ్ స్పై. ఎంతో అడ్వెంచరస్ లైఫ్ అయింది. ఈయన గురించి చెప్పబోతున్నాను, చివరి వరకు చూడండి. ఈయన 11 ఏప్రిల్ 1952 నుంచి 21 నవంబర్ 2000 వరకు జీవించారు, 2001 వరకు. ఈయన ఒక రా ఏజెంట్ గా పనిచేసింది 1975 నుంచి 1983 వరకు, అది కూడా మన శత్రు దేశం పాకిస్తాన్ లో. ఈయన్ని బ్లాక్ టైగర్ అని పిలిచేవారంటే ఇందిరాగాంధీ గారు ఈయన ఎంత గొప్ప స్పయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈయన ఎర్లీ లైఫ్ గురించి చెప్పుకోవడానికి వస్తే, ఈయన శ్రీ గంగానగర్ రాజస్థాన్ 1952 లో జన్మించారు. ఈయన ఫాదర్ వచ్చేసి జేఎం కౌశిక్, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అన్నమాట. ఈయన మదర్ వచ్చేసి అమలాదేవి గారు, డైడ్ 2006. తర్వాత ఆయన గ్రాడ్యుయేట్ అయింది ఎస్డి బిహానీ పీజీ కాలేజ్ లో బీకామ్ డిగ్రీతో గ్రాడ్యుయేట్ అయ్యారు. అంతేకాకుండా ఆయనకు డిబేట్స్ లోనే యాక్టింగ్ లో కూడా మంచి ఇంట్రెస్ట్ ఉండేది. కాలేజీలో బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేవారు. ఈయన్ని మన రవీంద్ర కౌశిక్ గారిని రా వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. పాకిస్తాన్ లో గూఢచారిగా పనిచేసేది. ఈయన్ని ట్రైన్ చేశారు ఢిల్లీలో 2 ఇయర్స్ పాటు. ఈయనకు ఉర్దూ నేర్పించారు. ఈయనకు ఆల్రెడీ పంజాబీ రావడం వల్ల అదో ప్లస్ అయిందన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ లో పంజాబీ విరివిగా మాట్లాడతారు కాబట్టి అక్కడ జనాల్లో కలిసిపోవడానికి పంజాబీ కూడా వచ్చాను. అట్ ద ఏజ్ ఆఫ్ 23 పాకిస్తాన్ పంపించారనమాట గూఢచారిగా పనిచేయమని. పాకిస్తాన్ లో ఈయనకి పేరు కూడా మార్చేస్తున్నారు, నబీ అహ్మద్ షకీర్ అని. తర్వాత ఇస్లాంలో కూడా కన్వర్ట్ అయిపోయారు. అంతేకాకుండా లోకల్ గా ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు, ఆమె పేరు అమానత్. వాళ్ళిద్దరికి ఒక పిల్లాడు కూడా జన్మించాడు అనమాట. అంతేకాకుండా నేను కరాచీ యూనివర్సిటీ తరఫు నుంచి ఎల్ఎల్బి డిగ్రీ కూడా తీసుకున్నారు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీలోకి వెళ్ళి అక్కడ మేజర్ ర్యాంక్ వరకు ఎదిగారు అనమాట. పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ గా 1979 నుంచి 1983 వరకు ఈయన పనిచేశారు. తర్వాత ఏమైందంటే ఇంకో ఏజెంట్ ని పంపించారు మన ఇండియన్స్, రవీంద్ర కౌశిక్ గారిని కాంటాక్ట్ చేయమని. అతను కాస్త ఈ ఐఎస్ఐ వాడికి దొరికేశాడు, ఇంటర్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి. అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట ఐఎస్ఐ. వాళ్ళు అతన్ని పట్టుకుని 2 ఇయర్స్ పాటు టార్చర్ చేస్తే అతను రవీంద్ర కౌశిక్ గురించి చెప్పేశాడు 2 ఇయర్స్ తర్వాత, టార్చర్ తట్టుకోలేక. అప్పుడు రవీంద్ర కౌశిక్ గారిని కూడా ఐఎస్ఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 1985 లో ఉరిశిక్ష అమలు చేశారు అనమాట. ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతో ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు అనమాట ఇండియన్ ఆర్మీకి. ఎన్నో పాక్ దుశ్చర్యల్ని, టెర్రరిస్టుల అటాక్ నుంచి తప్పించుకోవడానికి ఆయన పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంతో ఉపయోగపడింది. అంతేకాకుండా ఆయన పాకిస్తాన్ లో చాలా ఈజీగా కలిసిపోయాడు. అక్కడ ఉన్న జనాలతో బాగా మింగిల్ అయ్యి అక్కడ లోకల్ మనిషిగా అయిపోయాడు అనమాట. సో ఇతను ఇలాంటి దేశభక్తి అంటే 1985 లో ఉరిశిక్షకి ప్రపోజ్ చేసి తర్వాత దాన్ని జీవిత ఖైదు కింద మార్చారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు ఆయన సైల్కోట్, కోట్ లక్పట్, మియాన్ వాలీ లాంటి టౌన్స్ లో, సిటీస్ లో ఉన్న జైల్స్ లో ఆయన మగ్గిపోయారు అనమాట. సో ఆయన ఎంతో ఇల్ హెల్త్ తో ఉన్నా కూడా ఎలాగో అలాగా వాళ్ళ ఫ్యామిలీకి లెటర్స్ రాస్తూ ఉండేవారు. ఆ లెటర్స్ లో ఆయన ఒకసారి ఏమన్నారంటే, ఇండియా లాంటి పెద్ద కంట్రీ కోసం ఇంత త్యాగం చేసినా కూడా ఆఖరికి మనకి ఏం మిగలలేదని అన్నట్టుగా ఆయన బాధపడ్డాడు. సో ఇన్ 2001 లో ఈ డైడ్ ఆఫ్ పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అండ్ హార్ట్ డిసీజెస్. పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, హార్ట్ డిసీజ్ వల్ల ఆయన 2001 లో చనిపోయారు. చాలా యంగ్ ఏజ్ లోనే చనిపోయాడు అనమాట. సో ఈయన రవీంద్ర కౌశిక్ ఏకే బ్లాక్ టైగర్ గురించి లైఫ్ హిస్టరీ మనం బ్రీఫ్ గా చెప్తున్నాను. ఇంకా మీ గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. లేకపోతే నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా కూడా కామెంట్స్ లో తెలియజేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నన్ను అడగండి. నేను రెస్పాండ్ అవుతాను, వీడియోస్ చేస్తాను. ఈ వీడియో కూడా 1 of our subscriber అడిగారు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేశాను. అందుకే రవీంద్ర కౌశిక్ గారి గురించి ఆల్రెడీ ఒక అజిత్ దోవల్ గురించి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అనే ఒక గూఢచారి సంస్థల రహస్య ప్రపంచం అనే ఒక వీడియో చేశాను యూట్యూబ్ లో. అందులో కూడా ఈయన గురించి షార్ట్ గా చెప్పాను. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈయన గురించి చెప్తాను. ఇంకా ఏమైనా థింగ్స్ మీకు తెలుసుంటే నన్ను అడగండి, చెప్తాను. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, రెక్టిఫై చేసుకుంటాను. సో నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. ఉంటాను, మీ పృథ్వీ. బాయ్.